నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీవే కదా. విశ్వము నిండి వెలిగే నీవే, విశ్వము నిండి వెలిగే నీవే, నాలో నుండి నన్ను తావగా విషమును త్రావా వెరవగనేల, విషమును త్రావా వెరువగనేల, విషధర శయన విశ్వపాలన. ఆదిశేషుడు పడుకున్నవాడా ఈ విషయం నన్ను ఏం చేస్తుంది? ఏమి లిరిక్స్ రాశారో, ఏమి లిరిక్స్ రాశారు. ఇదే సముద్రాల అలాగే రాత్రి రంగాచార్య ఇద్దరు రాశారు పాటలన్నీ. అందువల్ల ఆ రోజు కవులుగా జ్ఞానం ఉంది, అవగాహన ఉంది. అందువల్ల ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ ఆయన గారు స్వాధీనం అవ్వాలంటే ఈయన గారు. కానీ మొన్న మాట చెప్పుకున్నాం, ఈ పిల్లాడు బోధపడాలంటే ఆయన అనుకుంటున్నాం. పిల్లవాడు పిడుగు మనకు అర్థమైనంతే ప్రహ్లాదు మాత్రం అనుకోకండి. నా కళ్ళు చూసినంత మేరకే సముద్రం అనుకుంటే మనం మించిన అజ్ఞాని ప్రపంచంలో మరొకటి ఉంటుంది. నా కంటికి కనిపించిన సముద్ర భాగం చాలా ఉంది కానీ నా కళ్ళు కొంత చూసే విశాఖపట్నం ఎంతకాలం పట్టుంటున్నాం. రామకృష్ణ నుంచి నిజాలు చూస్తాం, సముద్రం మొత్తం చూసామా? ప్రహ్లాదు కూడా ఏటర్థం ఏంటి? ప్రహ్లాదు అర్థం అవడం అంటే నృసింహస్వామి అర్థం అవడమే. ఇద్దరు వేరు వేరుగా ఉన్నారండి. మళ్ళీ ఇదిగో ఈ పిల్లాడు దొరకాలంటే ఆ పిల్లాడు, ఆ పెద్దవాడు పిల్లాడు ఆడుకుంటున్నారు ఇద్దరు కల్పనంతో అదృష్టంతో. అందువల్ల వాళ్ళకి ఆట వస్తువు నయంగా గోవింద పరిరంభిత. ఏ ఒకంత ప్రపంచ ఆకర్షణ లేని ఆ పిల్లవాడి ఇంద్రియాలు పరమాత్మకి ఆట వస్తువులు అయ్యాయి. మన ఇంద్రియాలు ఆడుకోవచ్చుగా, భయం చూసేటది. ఆ పిల్లాడికి అసలు ఇంద్రియాలకు ప్రపంచం పట్టడం లేదు. చూసేట పరమాత్మ నాకు ఆట వస్తువులు ఏమున్నాయంటే ఈ పిల్లవాడు ఆట వస్తువులు దృష్టి లేదు. ఎత్త క్రీడనకో బాలో జడవర్తన్ మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగన్. ఏ వ్యాధిలో వాటింది ఒక్కొక్క అక్షరం ప్రహ్లాదుని అక్షర రూపంగా భాగవతం ఇచ్చారు కదా. విడిచిపెట్టేశాడు. బాలుడైనప్పుడు కూడా ఆట విడిచిపెట్టేశాడు. ఏం బాలుడు ఋషులు కూడా అర్థం కానంత కథవాడు. ఎత్త క్రీడనకో బాలు నేను చెప్పుకున్నాం కదా. ఆటపాటలు లేవు కూడా పిల్లలు విడిచిపెట్టారు. వీడు మాకు చేత కుదరడండి. మాకు పిల్లలు పెంచినా సరే లోపల ఎవడో పిలుస్తున్నాడు. దాంతో బయటికి వెళ్ళడు, బహిర్ముఖం అవ్వడు. ఏమిటి పెద్ద సమస్య అయిపోయి హిరణ్య చేసుకున్నాడు. పిల్లలతో మనకు సమస్య అయిపోయాడు ఎప్పుడు కదా. అందువల్ల ప్రహ్లాద హృదయంలో ప్రత్యేక పరమహంస విహార లీలం అని చెప్పి ఎంతమంది చెప్పి చివరిలో ప్రహ్లాద మానస సరోజ విహార బృంగా అని చెప్పడంలో నృసింహస్వామి ప్రహ్లాదు యొక్క సొత్తు. అర్థమైందా? ఇక్కడి నుంచి ఆచార్యుల వారు మొత్తం 3 శ్లోకాలు కూడా ఫలశ్రుతి. ఎందుకంటే ఒక్క ఫలశ్రుతి చెప్తారు, 3 చెప్పారు. ఆచార్యుల వారు ఆనందంలో 3 చెప్తారు. శ్రీశంకరార్యరచితం సతతం మనుష్య స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రసన్నం సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో లక్ష్మీపతే పదముపైతి సహ నిర్మలాత్మ. చాలా గొప్ప ఫలశ్రుతి. ఏ మనుష్యుడైతే శంకరులు రచించినటువంటి ఈ ఉత్తమ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉంటాడు. స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రసన్నం. పారాయణం చేస్తుంటే వాడి ఈ జన్మలోనే ఈ జన్మముననే సద్యో విముక్త అని పదం. సద్యో విముక్తం అంటే ఈ దేహంలో ఉండగానే సద్య విముక్తి ఇప్పుడే ఇక్కడే వాడి యొక్క సమస్త పాపాలన్నీ కూడా కలుష సద్యో విముక్త కలుష. సద్య అంటే ఈ క్షణమే, కలుష విముక్త. కాలుష్యం అంటే పాపాలన్నీ వాడి జన్మలోనే సమస్త పాపాలను విడిచి మునివర్య గణ్యం మునులైనటువంటి యోగి పొంగవులైన వాళ్ళందరూ కూడా ఏ విష్ణుతత్వాన్ని, ఏ లక్ష్మీపతి యొక్క తత్వాన్ని అయితే వాళ్ళు పొందారో ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అంత ఫలశ్రుతి చెప్పారు. శంకరార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రసన్నం. సర్వగుణ ప్రసన్నం సమస్త సద్గుణాలని ప్రసాదించేటటువంటి అన్ని గుణముల చేత ఆచార్యుల వారు ఇందులో విడిచిపెట్టల. దీన్ని ఒక స్తోత్రం ఇప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ప్రతి అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. దేన్ని ప్రస్తావించకపోయినా అక్కడ లోపం ఉంటుంది. సర్వగుణ ప్రసన్నం అండంలో మొత్తం ఈ స్తోత్రం ఇట్సెల్ఫ్ ఇస్ కంప్లీట్. ఈ స్తోత్రం అర్థమైతే ఇంకా మిగతా వేదాంతంతో పనిలేదు. కానీ సమగ్ర జ్ఞానం ఉన్నవాడు అక్షరానికి జ్ఞానం, అక్షరానికి అర్థం చెప్పడం కాదు, అక్కడ అంతరార్థాలు చెప్పాలి. అంతరార్థాలు చెప్పాలంటే అక్షరానికి అర్థం చెప్పడానికి ఎవరైనా చెప్పారు పుస్తకం పట్టుకుంటారు. అంతరార్థం చెప్పాలంటే ఈ స్తోత్రకర్త ఆ ప్రవచన చేసేవాడు హృదయాన్ని వాడుకోవాలి. స్తోత్రకర్తగా ఉద్దేశం ఉంటుంది,
సాధ్యమంతా అక్షరాలు తీసుకొస్తాడు ఆయన, కానీ ప్రతిదీ సృజన చేయలేడు కదా. అప్పుడు ప్రవచనం ఎవరైతే చేస్తున్నారో లేదా స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటుంటారో ఆ చదువుకునే వాళ్ళకి లోకంలో ఉన్న అందరికీ చెప్పాల్సిన కారణం వాళ్ళకేంటి కావాల్సిన దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళేవాడు చదువుకునేవాడు లేదా ప్రవచనం చేసేవాడు వాళ్ళ హృదయాన్ని వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుని అందులో ఉన్న యథార్థ భావాన్ని వాళ్ళు బుద్ధిలో తీసుకుంటారు. అందుకే ఒక ఉపాసకుడికి ఒక 20 ఏళ్లుగా ఈ స్తోత్రం చదువుతున్న వాళ్ళకి అర్థమయ్యే రీతి వేరు, ఇవాళ పుస్తకం పట్టుకున్న అర్థమయ్యే రీతి వేరు. ఇద్దరికి అక్షరాలు ఒకటేగా కావచ్చు, కానీ వాడు 20 ఏళ్ల బట్టి ఆ స్తోత్రాన్ని పట్టుకున్నాడు. వాడు ఆచార్యులు ఎవరు హృదయాన్ని పట్టుకున్నాడు, వీడు హృదయాన్ని పట్టుకోలేదు. ఆచార్యుడు పట్టుకుంటే జ్ఞానం వస్తుంది లోపల నుంచి, అర్థమవుతుందా? అందువల్ల వాడి యొక్క ఆ కృషి ఏదైతే ఉందో సతతం ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు దీన్ని అనుసంధానం చేసేవాడు ఎవరుతున్నారో అన్ని గుణాల చేత కూడా సమగ్రంగా సమస్త వేదాంత రహస్యాల చేత నిండిపోయి ఉంది స్తోత్రం, కంప్లీట్ టెక్స్ట్. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చెప్పాలి, చెప్తే కరెక్ట్గా అర్థం. కనుక అటువంటి బ్రహ్మ సంపద గల శంకరార్యుడు ఆయుడు అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి శంకరుడి చేత చేయబడి ఈ స్తోత్రం ఏదైతే ఉందో దీన్ని ఎల్లప్పుడూ ఈ మానవ దేహంలో ఉన్నవాడు పారాయణం చేస్తుంటాడో వాడు సద్య అప్పుడే విముక్త కలుష, కాలుష్యం నుంచి బయటపడిపోయి మునివర్య గణ్య యోగీశ్వరుల చేత కొనియాడబడుతూ ఏదైతే నిర్మలాత్మ యోగీశ్వరుల చేత కొనియాడబడుతున్నటువంటి ఆ పరిశుద్ధమైన స్వరూపం గల ఆ మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు. ఇంకేం కావాలి పరిస్థితి? మన వెంటనే ఒకటి వస్తుంది, అదే ఏమైనా మోక్షమే కానీ వ్యవహారం ఏమి రాదా అంటే మనకు అడిగా కావాలి. అందుకే ఆచార్యులు మళ్ళీ ఆ వ్యవహార వీక్నెస్ చివరిలో చూపించారు. మనిషికి ఎప్పుడు ఆ దృష్టి ఉంటుంది, మా అమ్మాయి పెళ్ళి అవదా, పెళ్లి కోసం రావాలము. నిన్న చెప్పినట్టుగా వ్యవహార ఫలాలు పెద్ద సమస్యగా జరిగిపోతాయి. ఇంప్లైడ్ వేరే చెప్పక్కర్లేదు, కానీ చెప్పకపోతే స్తోత్రంలోకి వెళ్ళడానికి మోక్షం ఇస్తుంటే మనకేం డబ్బు ఇవ్వదు, చదవగలదు. ఇంత అక్కడ వస్తామండి. మన భౌతిక దృష్టి జయించేస్తుంది. ఆచార్యుల వారు చివరి శ్లోకంలో భౌతిక దృష్టిని చూపించారు. యన్మాయయార్జి మళ్ళీ జ్ఞానం చూపిస్తున్నారు. యన్మాయయార్జిత వపు ప్రచుర ప్రవాహం అగ్నార్థమత్య నివహేషు కరావలంబం. బా, ఇప్పుడు ఆచార్యుల వారు విష్ణు షట్పది అయిపోయారు. మళ్ళీ ఆయన విష్ణు షట్పది అయిపోయారు. లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. బాబు నేను కూడా ఈ స్తోత్రం రాయలేను, నేను కూడా ఆయన పాదాల మీద అలా తిరిగితే రాయగలిగానని చెప్పారు ఆచార్యులు. ఆచార్యులు నేను హీరో అనుకోలేదు. లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క చరణాబ్జములు తామరపూలు అంటే ఆ పదాలు ఉన్నాయే, వాటి ఎందు మధువ్రతేన. మధు అంటే తుమ్మిద. తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది? అరవంతం మీద తిరుగుతుంది. ఎక్కడ తిరిగింది? ఈ తుమ్మిది అక్కడక్కడ తిరగలేదు. లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆ చరణారవిందంలో మీద వాలి అందులో ఉన్నటువంటి ఆ జ్ఞాన మకరందాన్ని గోలింది కనుకనే ఈ స్తోత్రం రాయగలిగింది ఎవరు? ఈ తుమ్మిద. తుమ్మిదల వాళ్ళు ఎక్కువ మనకంట. తుమ్మిదలు 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 తుమ్మిద హంస ఈ రెండు మిగిలేదు. చాలా రెండు మనసులో ఉంటే కర్తవ్యం అర్థం అవుతుంది. ఏమిటి రాజారావు చెప్పేది? ఏ స్తోత్రం అయితే ఈ భూమి యందు మనందరికీ కూడా దేహాలు ఎందుకు వచ్చాయి? మాయయార్జిత వస్తు, మాయ కారణం వచ్చాయి. మాయ అంటే అజ్ఞానం. నేనెవరో నాకు తెలియని అజ్ఞానం కారణం చేత ఇగో ఈ దేహాలు కలుగుతున్నాయి కదా, ఈ జన్మలు కలుగుతున్నాయి కదా. ఈ దేహాల ఈ జన్మ పరంపర ఏదైతే ఉందో ఈ జన్మ పరంపరలో పడి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రవాహం, ప్రచుర ప్రవాహం అంటే చాలా ఘోరమైన జనన మరణ ప్రవాహం. ఈ జనన మరణ ప్రవాహంలో పడి అజ్ఞానం కారణం చేత జన్మలను పొందుతూ ఇలా ఈ ప్రవాహంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు, పీడితులైన వాళ్ళు, కడుపు పీడితులైన వాళ్ళు ఉన్నారో ఆర్త మధ్య పీడితులైనటువంటి ఈ జీవకోటి ఎవరైతే ఉన్నారో ఈ జీవకోటి సమూహం వాళ్ళందరికీ కూడా ఏది కరావలంబమో, ఏది స్తోత్రం, ఏది కరావలంబం అంటే ఏ స్తోత్రం అయితే కరావలంబము అంటే ఏ స్తోత్రం అయితే మనకి భగవంతుడి యొక్క చేతిని మనకు అందిస్తుంది. ఈ స్తోత్రం భగవంతుడి చేతిని మనం అందుకోవడం కరావలంబం. భగవంతుడి చేయి మన కరావలంబం. జాగ్రత్త పట్టుకోండి. భగవంతుడి చేయి మన కరావలంబం. భగవంతుడి చేయి మనకు అందడానికి కరావలంబం ఈ స్తోత్రం. ఉత్తరేస్తాడు ఈ స్తోత్రం. ఎందుకంటే కరావలం ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఇవ్వచ్చుగా చదవకుండా. ఆచార్యుల వారి గౌరవం కొద్ది, ఈయన ఏందో అనుకున్న ప్రేమ కొద్ది, ఓహో ఈ స్తోత్రం చదువుకుంటున్నారు కనుక శంకరుడి మీద ఆయన దయ కొద్దీ శంకరుడు అనుసరించాడు జరుగుతాడు ఆయన. అది సంప్రదాయం. డైరెక్ట్ హీరోడా వెళ్తే పట్టు దూరేస్తాడు. ప్రామాణికులైన వాళ్ళ పాదాలను పట్టుకుని ముందుకెళ్ళాలి. అందుకే శంకర భగవత్ పాదాలను చూపించింది. ఓహో వీడు ఆచార్యుడి స్తోత్రం చదువుతున్నాడా, తప్పకుండా దొరుకుతాం అని ఆయన ఒక నిబద్ధత పెట్టుకున్నాడు కనుక దొరుకుతాడు. కనుక అటువంటి వాళ్ళని కరావలము, అటువంటి వాళ్ళకి పారిజాతం ఇది. ఎవరికి మనకు కాదు, సంసారంలో పడిపోతుంది. అందుకని మనం వదిలేస్తాం. ఇంకోటి మొదలెట్టుగానే అడగెక్కించడు. కానీ ఇది ఇంకోలే 4 రోజులకి ఇంట్లో ఎక్కడ వెళ్తుంది దొరకాలని 10 మంది మనుషులు పడి వెళ్తుంటారు ఈ కాగితాన్ని.
వెళ్ళిపోతుంది. దీని గురించి చూసేస్తాం ఐదాన్ని పెట్టండి కదా. అందువల్ల అటువంటి వాళ్ళకి సంసారంలో పడి నానా అజ్ఞానం కారణం చేసి జన్మలు పొందుతూ ఘోరమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి కరావలంబం వంటిదో ఈ స్తోత్రం. వాళ్ళకి ఉపాయం అందాలిగా బయటకు పడడానికి. అటువంటి వాళ్ళకి కరావలంబం అయినటువంటి ఈ ముక్తి సంపదని కలగజేసే శుభకరం ముక్తి సంపదన మనం చెప్పుకున్నాం. న్యూ ఇయర్ నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభం అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడ శుభకరం ముక్తి సంపద. శుభం అంటే మన వ్యవహారంలో అనుకుంటున్న ఏవైతే ఉన్నాయో అది వ్యవహార శుభం. ఇదో వేదాంత శుభం, ఆధ్యాత్మిక శుభం అంటే భగవత్ ప్రాప్తి. అటువంటి శుభకరం వాళ్ళకి ముక్తి సంపదను కలగజేసేటటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో స్తోత్రం ఇది ఎవరికి రాయబడిందంటే తపస్సు చేస్తేనే రాయగలిగారు. ఏట తపస్సు? లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆ పాదములు అనేటువంటి తామరలు ఏవైతే ఉన్నాయో ఆ తామరల మీద తుమ్మిదలాగా తిరిగినటువంటి ఆ ఆదిశంకర భగవత్ పాదముల వారి కృతం చేయబడింది. లక్ష్మీ నృసింహచరణాబ్ది మధువ్రతేన స్తోత్రం శుభకరం భువి శంకరేణ. స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. భువి ఈ లోకంలో శంకరుడి చేత, శంకరం అనుకుంటే సరిపోతుంది, పాపాలు పోతాయి. శంకరోతి శంకరం ఆచార్యులు గారు సరేనా. అందువల్ల స్తోత్రం వల్ల ఆయన కరావలంబం వచ్చి తీరుతుంది. అనగా ఆయన కరావలంబం మనకు కలగడానికి ఈ స్తోత్రం కరావలంబం. అర్థమైందా? అది ఇక్కడ రెండు కరావలంబాలు కావాలి మనకు. ఒకటే ఆ కరావలంబం, దాన్ని మనకు అందించదు. ఇంకా వ్యవహార ఫలాలు కావాలిగా చివరిలో. అది ఎప్పుడు చెప్తారని మనం చూస్తున్నాం. వచ్చేస్తుంది అక్కడ ఈ యొక్క శ్లోకం. ఇక్కడ శ్లోకం సరిగ్గా లేదు. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమో నమస్తే. నమో ఉండదు, నమస్తే ఉంటుంది. నాకు నమో అలవాటు. శ్రీమన్నృసింహ విభవే. శ్రీమన్ నృసింహ ఓ సర్వసంపదలకి శ్రీమత్ సమస్త సంపదలకి ఓ నిలయమైన ఓ నృసింహుడా, ఐశ్వర్యయుక్తుడా. అంటే మనకు ఐశ్వర్యాలు కావాల్సిన ఒక కంగారు పడతాం. ఓ లక్ష్మీ నృసింహస్వామి ఎవరివి? శ్రీమన్ నృసింహ విభవే. విభుడు అంటే చెప్పుకున్నాం కదా, సర్వవ్యాపి ఒక. రెండోది తనకంటూ ప్రభువు లేనివాడు అందరి ప్రభువులకి ప్రభువు. మన డబ్బు ఎక్కడి నుంచి రావాలి? ఏదో డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ హెడ్ కూడా హెడ్. సో ఎక్కడి నుంచి రావాలో వస్తుందంటే పెద్ద విషయం ఏముంది? అనంతమైన వాడు మన వాడైతే ఏది రావడానికి ఏముంది? పెద్ద విషయం ఏం కాదు, వచ్చేస్తుంది. అందువల్ల విభవే సర్వప్రభువుని విభుడు అంటారు. శ్రీమన్ నృసింహ విభవే ఎవరైనా గరుడ ధ్వజాయ. గరుడును వాహనంగా కలిగిన వాడు. అలాగే ఆయన కూర్చున్న రథం మీద గరుడాళ్ళ వారి పైన ఆ రథం మీద ఆ జెండా మీద గరుడాళ్ళ వారు ఉంటారు. గరుడుని తన ధ్వజస్తంభంగా కలిగిన వాడు. అదే వైష్ణవ దేవాలయాల్లో గరుడాళ్ళ వారు ఉంటారు ధ్వజస్తంభంగా. గరుడ ధ్వజాయ గరుత్మంతుణ్ణి పై చెక్కి మందు కలవాడు అంటే ఆయన వాహనం గరుడాళ్ళ వారు. గరుడాళ్ళ వారు వేదస్వరూపుడు. వేదస్వరూపుడైనటువంటి ఆ నారాయణుడు నేను వాహనంగా కలిగిన వాడు. అందువల్ల గరుడాళ్ళ వారు స్మరణ చేస్తున్నారు. గరుడాళ్ళ వారు స్మరణ చేస్తే విషయములన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాలు, వ్యవహార విషయాలు. ఎప్పుడైనా మీరు మందు కూడా వాడుతుంది, చాలా పుస్తకాల్లో చెప్పారు. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా ఒకసారి గరుడాళ్ళ వారు స్మరణ చేస్తారు. ఒక్కసారి గరుడు స్మరణ చేసుకుని ఓం శ్రీ గరుడాయ నమః అనుకున్నప్పుడు వేసుకుంటే 10 రెట్లకు ప్రయోజనం ఇస్తుంది. ఎన్ని మాత్రలు వేస్తాం బ్రతుకంతా? అందులో మాత్రం తగ్గాలి కదా, తగ్గాలి, పని ఎక్కువ అవ్వాలి, దాని ఫలితం ఎక్కువ అందాలి మనకు. అందులో ఏమైనా ప్రమాదాలు ఉన్నా ప్రమాదాలు తొలగిపోతాయి. అందులో మన ప్రయోజనం కలుగుతుంది. గరుడ స్మరణ సర్వ విష నాశనం. గరుడ స్మరణ. గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ. అయితే తాపత్రయం బ్రతుకంతా తాపత్రయమే కాదు. బ్రతుకంతా ఎదురండి తాపత్రయాలు. ఒకటి లోపల ఆధ్యాత్మిక తాపాలు అంటే నాకు సంబంధించినవి. పర్సనల్ అండి సమస్య అండి, పర్సనల్. అలాగే పైన ఆది భౌతిక, ఇంట్లో వాళ్ళ వల్ల సమస్యలు, వీధిలో వాళ్ళ సమస్యలు, ప్రపంచం వాళ్ళ సమస్యలు. ఆదిదైవిక భగవంతుల వల్ల తాపాలు, వానలు, తుఫాన్లు, ఇవి రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి వల్ల ఏమవుతున్నాయి వాటి ఆదిదైవిక తాపాలంటే. పంటలు పోయాయి అంటారు, రకరకాలన్నీ. మనకు వ్యవసాయదారుడికి స్థానంలో ఉంటే అర్థమవుతుంది బాధ ఏంటో. కనుక అవి ఆదిదైవిక తాపాలు. ఆధ్యాత్మిక ఇంట్లో వాళ్ళు కాల్చుకుని తినేస్తున్నారండి. రాజ్యాలు కాల్చులు తిన్నాక పుట్టారు. ఉత్తి కాల్చుకుని తిన్నాం కదా, కాల్చుకుని తిన్నాక భక్తుడై పిల్లవాడు ఎలా పుట్టాడో కాల్చుకుని తినడం ఎలా ప్రాక్టీస్ చేసి వాడు పుట్టారు. చక్కగా లాభంగా ఉంటారు. అర్థం చేసుకుంటే అయిపోయింది, అంగీకరిస్తే అయిపోయింది అంతే. లక్షణం పెట్టుకుంటూ సమస్య. సరేనా? అందువల్ల తాపత్రయోపశమనాయ భవౌషధాయ. స్తోత్రం ప్రారంభం ఎలా జరిగింది? భవాభిపోత భవౌషధాయ అయిపోయిందా?
సముద్రం దాటింటే నావా అక్కడ సంసార రోగానికి ఔషధం, అన్నిటికీ నీదే పరమౌషధము అనవే చెప్పారు కదా. వెన్నుని నామమే విమలౌషధము, చిత్తశాంతికి శ్రీపతి నామమే గతంలో పాడుకున్నాం. అందువల్ల భవౌషధం, సంసారం అనే దానికి ఔషధం. సంసారంలో రోగంగా ఉంది, రోగంగా ఉంది మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి సార్. భవౌషధాయ. ఇంకా కృష్ణాది. కృష్ణాది అంటే ఆకలి దప్పికలకి ఇబ్బంది ఉండదు. ఆకలి దప్పికే సమస్య ఉన్నా అంటే అన్నపానములకు లోటు లేకుండా. కృష్ణ అంటే దాహము అర్థం. కృష్ణాది అంటే దాహము, అలాగే ఆకలి, తిండి లేచిన కారణం చేత ఆకలి, రకరకాల ఈ అన్నపానములకు నృసింహస్వామి వారి వల్ల లోటు ఉండదు. చాలా అన్నపానాలు అయిపోతే దేహానికి సమస్యలు. వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ. ఆ రోజుల్లో ఇప్పుడు అంటే తేళ్లు లేవు, కానీ తేళ్లు విషకీటకాలు వాటి వల్ల ఏమైనా ఆపదలు రాకుండా, వృశ్చిక జలము నీటి ప్రమాదాలు రాకుండా, అగ్ని ప్రమాదాలు రాకుండా, భుజంగం పాముల వల్ల ప్రమాదాలు రాకుండా, రోగాలు దేహానికి రోగాలు, భౌతిక దేహానికి రోగాలు, మనస్సుకి క్లేశాలు. ఏమిటో అన్ని బాగున్నాయి కానీ ఏమిటో వదినా ఇలా ఉంటుంది, క్లేశం వస్తుంది, అదో తెగులు వస్తుంది. నేను దానిగా అకౌంట్లో 40 లక్షలు ఉంది, ఇంకా ఏమిటి తెగులు ఏమిటో అంటే పూర్వజన్మలో ఒక పాపం ఆ క్లేశం మీద అనుభవించకూడదు. ఆ దేశం అంతా పోతున్నట్టు కూర్చుంటుంది లేదు తల ఉంచుకుని. ఏమంటే క్లేశం అది. మానసిక భారం చాలా కష్టం. ఇంకా 4 కొండలైనా మోయచ్చు కానీ ఇలా ముందు పోవచ్చు మాటలు పోవడం. క్లేశం అంటే మనోభారం. దేహానికి సంబంధించిన సమస్యలు, మనసుకు సంబంధించిన క్లేశాలు, వీటన్నిటి కూడా వ్యయాయ నశింపజేసేవాడు. ఏమండి ఎవరండి ఇంకా అంతేనా, ఎంతకన్నా ఏం చేయడా? హరయే హరుడు. సంసార రోగాన్ని హరించేస్తాడు. పడుతుంది ఒకటేంటి, మనకి ఆపదలుగా ఏమున్నాయో వాటన్నిటిని తొలగించేస్తాడు. ఎలా చేస్తాడండి? గురవే అంటే ఎక్కడైతే గాలిలోకి ఇలా ఇస్తాడా అదే గాలి మళ్ళీ నీకోసం గురువుగా వస్తాడా? గురవే గురవే. ఒక వేషం ధరించుకుని కన్ను ముక్కు చెవి ప్యాంటు షర్టు వినేసుకుని వచ్చి మాలాగే ఉన్నాడని చెప్పి మనం స్వీకరిస్తాం. పిల్లాన్ని స్వీకరించామన్నా లేదా అందరూ పైకి చూస్తాం. అలా కాదు, చక్కగా గురువు వేషంలో వచ్చి తన గురించి ఆయన చెప్పుకుంటాడు. హరయే గురవే నమో. తన గురించి తాను చెప్పుకుని తనలోకి తన వీళ్ళందరినీ తీసుకువెళ్ళి తనతో ఒకటి చేసుకుని ఇటు భౌతికమైన ఆపదలు తొలగిస్తూ, భౌతిక అవసరాలు తీరుస్తూ, తాపత్రయాలు తొలగిస్తూ, తనను ఆనుకున్న వాళ్ళకు కూడా క్షేమాన్ని ఆలోచిస్తూ, మనం ఒకరు కరావలకు స్తోత్రం చదివితే మన ఒకరికే క్షేమం అనుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా క్షేమం ఉంటుంది. గ్రహస్థితి మారుతుందని వేరే చెప్పక్కలేదు. ప్రారంభాలు సవరింపబడి తీరుతాయి. చాలా గొప్ప స్తోత్రం ఇది. విశ్వాన్ని మారుస్తుంది, అనుకూలంగా చేస్తున్నాం. అందులో ఇంట్లో గ్రహాల మార్గం పెద్ద కష్టం. ఆచార్యులు గారు ముట్టుకున్నారంటే సర్వదేవతాత్మక స్వరూపుడు ఆచార్యులు గారు. ఆయన ఒక స్తోత్రం రాసిన దేవత మీద ఇది విశ్వవ్యాపకమైన వస్తువులకు సంబంధించిన శ్లోకం ఇది. విశ్వం మొత్తం మనకు కుక్క తోకలే మరిపోతుంది. కుక్క తోక ఎలాగైతే కుక్క చెప్పినట్టు వింటుందో విశ్వం మన మాట వింటుంది. ఎవరు విశ్వం మీద కంట్రోల్ అవుతుంది. అలాగే వాడు ఊరేగమని కాదని అర్థం అక్కడ. భౌతికమైన దేహాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇబ్బందులు లేకుండా భగవంతుడి దేవం, దీనికి సంబంధించిన వాళ్ళే ఆపదల్లో పడకుండా, వాళ్ళు మనకు ఆలోచన కాకుండా, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే మన భగవద్ధాలను వాళ్ళ ఆటంకం కాకుండా, ఎందుకంటే 10 మందితో కలిపి జీవిస్తున్నాం కనుక ఈ అవసరాలు ఉన్నాయి కనుక వీటన్నింటినీ ఆచార్యుల వారు దేవంలో చూపించి సమగ్ర స్తోత్రాన్ని స్వామి చిదానంద యొక్క శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఏడాది మొత్తంలో చాలా గొప్ప గొప్ప చెప్పుకుంటూ వెళ్ళాం. రాజుగారు తయారు చేశారు లిస్ట్ అంతా కూడా. ఈ ఏడాది మొత్తం మీద ఏం జరిగాయి మొత్తం అని ఒక పెద్ద లిస్ట్ కూడా తయారు చేస్తారు. అవన్నీ వాళ్ళు ఇస్తారు. అందులో కరావణ స్తోత్రం సుమారుగా ఇంకా ఏడాది ముగింపు అనుకోవచ్చు. ఇలా కొత్త సంవత్సరం ప్రవేశించాం కనుక ఆచార్యుల వారి దేవల్ల చక్కటి స్తోత్రాన్ని, స్ఫూర్తిదాయకమైన స్తోత్రాన్ని చెప్పుకునే భాగ్యం కలిగింది. ఈ క్షేత్ర అధిష్టాన గురువైనటువంటి స్వామి శివానందుల వారి దేవల్ల వారు అనుగ్రహంగా ఏం జరగవు. వారి కటాక్షం ఇలాగా మనం ప్రచురిస్తుంది. మనందరి యొక్క సౌభాగ్యం. మీలో కూడా మార్పులు చూస్తున్నాను. సబ్జెక్టుని గ్రహించడంలో చాలా ఆసక్తి పెరుగుతుంది అందరికీ. 4.5 ఏళ్ళు పండించడం వృధాగా పోలేదు. ఈ ఆనందంతో, ఈ స్ఫూర్తితో ఎక్కడైనా సరే ఎవరినైనా మనం వాళ్ళలో ఒక ప్రయోజనం కలిగించగలని ధైర్యం వచ్చింది. మీరు శ్రద్ధగా వింటున్నాను. గమనించట్లేదు అనుకుంటారేమో, గమనిస్తాము. చెప్పబోతున్న శ్రద్ధ కనిపిస్తుంది, అటెన్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మాట అక్కడ పనివస్తుంది కాబట్టి కళ్ళలో మార్పు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా విషయం లోపల వెళ్ళుతుంది అన్నానికి ఒక సూచన. ఎప్పుడు పెద్దగా సబ్జెక్ట్ కూర్చొని వాళ్ళు కూర్చుంటున్నారు. అర్థాలు మారుతుంటే భగవంతుని అనుగ్రహం వల్ల క్రమంగా ఓ రోజు వినాలని ఆకర్షణ బయలుదేరుతుంది. వింటుంటే విషయం అర్థమవుతుంది. అలా మారుతుంది. అందులో కూడా పరిణితి కనిపిస్తుంది. సంతోషం. గొప్ప స్తోత్రం. మళ్ళీ
ఆచార్య వారి కటాక్షం వల్ల ఈ స్తోత్రం యొక్క ప్రభావం మన మీద నిలబడి ఈ పూర్తితో మరొక విషయాన్ని జనవరి నెలాఖరులో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ భాగవతం ప్రథమ స్కందం చెప్పడానికి నృసింహానుగ్రహం కలిగింది కనుక తప్పకుండా ప్రథమ స్కందాన్ని అక్కడ చెప్పుకుంటాం. ఆ రోజు మళ్ళీ ఆ సందర్భంలో కలుద్దాం. అయితే 8వ తారీఖు ఉదయం క్లాసు మళ్ళీ కలుద్దాం. వీలైతే అంబరీషోపాఖ్యానం చెప్తున్నాం. భాగవతంలో నవమ స్కందంలో చెప్పండి. ఏకాదశి కనుక నవమ స్కందంలో చెప్పండి, అంబరీషోపాఖ్యానం చెప్తున్నాం. సాయంకాలం కార్యక్రమం అక్కడ 8వ తారీఖు సాయంకాలం అక్కడ సత్సంగం ప్రారంభమవుతుంది క్షత్రియ కళ్యాణ మండపంలో. సాయంకాలం 5 గంటలు. అయితే ఆ రోజున క్యాంప్లెట్ ఇస్తాను. అప్పుడు క్యాంప్లెట్లు కూడా వస్తాయి. 8 సాయంకాలం రావడానికి ప్రయత్నం చేయండి. 1 గంట 5 నుంచి 6 కష్టమేం కాదు. అటు డైరెక్ట్గా క్షత్రియ మండపం ఎవరికైనా చూస్తారు. అటు పెద్దవాళ్ళు అవును ఆ రోజు ఎలా మాట్లాడుకున్నాం. ఇది విషయాలు. ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తెప్పించినందుకు ఆచార్యుల వారికి ఆచార్యుల వారికి ధన్యవాదాలు. ఆ పిల్లవాడు ధన్యవాదాలు, పెద్దవాడు ధన్యవాదాలు, ఆశ్రమ నిర్వాహకులు ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఆ విష్ణువైనా కనిపిస్తుంది సర్వ విష్ణువైంది కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైలనివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. కనకాక్షవినాశాయ కనకాంబరధారిణే ధన కారుణ్యపూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం. ఏం ఎందుకు ఇద్దరం దర్శనం